నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనం కుకట్పల్లి ప్రశాంతి నగర్లో అయితే ఉన్నాము. ఇక్కడ గ్లో ఎల్ఈడి ఫ్లూడ్ లైట్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, దేనికి పనికి వస్తుంది అనేసి. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఎగ్జిబిషన్ పెట్టారు? మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియజేయాలి అని అనుకుంటున్నారు. 7th యానివర్సరీ జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మా. ఈ దేశంలో యువత, చదువుకున్న వాళ్ళు, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్నారమ్మా. వ్యవస్థ కనుక బాగా ఉంటే సాంబిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా 100 మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. వ్యవస్థని బాగు చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఈ వ్యవస్థలో ఉండి కూడా, ఇంత అవినీతిమైనటువంటి సమాజంలో ఉండి కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ అన్నింటినీ అధిగమిస్తూ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని మంచి తక్కువ ప్రైస్కి, అంటే కాంపిటీషన్ ఉండాలంటే రెండు, ప్రైస్ కాన్షియస్గా ఉండాలి, క్వాలిటీ కాన్షియస్గా ఉండాలి. రెంటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంతమంది ఎంప్లాయీస్ని చూసుకుంటూ, మొత్తం మార్కెట్ని కూడా సమీకరించుకొని, ఆలోచించుకొని, మార్కెట్కి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆలోచించుకొని, అందుకోసం మీరు చూస్తే బహుశా మరి 400 ఎకరాలు, 400 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు, 1200 రకాలు, 1200 రకాలటువంటి ఈ లైటింగ్లోనే 1200 ఎకరాలు. సో అన్ని రకాల సొల్యూషన్స్ తీసుకురాగలిగారు. చాలా గొప్ప విషయం ఇది మరింత ప్రబుద్ధం అవ్వాల్సి. ఇటువంటి యువతకి, ఇటువంటి ఆలోచన ఉంటే వాళ్ళకి, దేశానికి సపోర్ట్ చేస్తే అల్టిమేట్గా మన సమాజానికి కావాల్సిన వస్తువులు కానీ, కావాల్సిన సేవలు కానీ చాలా తక్కువ ధరకి నాణ్యమైన దొరుకుతాయి. ఈ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే, మోడీ గారు చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సీట్ వేసి బల్ల వేసి కూర్చోబెట్టడం కాదమ్మా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే అందరికీ కూడా అవకాశాలు కల్పించినట్టు, ఉపాధి కల్పించేట్టుగా పనిచేయాలి. ఆ వ్యవస్థ ఆర్థికంగా పనిచేసినట్టు ఇంకా బాగా పనిచేస్తున్న ప్రభుత్వాలు ఆ రకంగా యువత అటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటుందని భావిస్తూ ఈ సందర్భంగా మా సాంబిరెడ్డిని, రామకృష్ణని చాలా అంటున్నాను. ఎందుకంటే నాకు చాలా వీడి కుటుంబ సభ్యుల్లాగా గత బహుశా 20 ఏళ్ళ నుంచి బాగా సన్నిహిత సహచరులు. సో ఒక రకంగా చెప్పాలంటే వయసు రీత్యా కాకపోయినా ఆలోచన రీత్యా నా బిడ్డల్లాగా పైకి వస్తుంటే ఫీల్ అవుతా ఉన్నాను. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఒక కుక్కట్పల్లిలోనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు సుమారుగా 20 దాకా ఉన్నట్టు, సుమారుగా 12 ఉన్నాయమ్మా. అవి అంటే ఏపీ తెలంగాణ మొత్తం మీద ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు 12 ఉన్నాయి. వైజాగ్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, నర్సాపేటలో ఉంది, అదేవిధంగా మన హైదరాబాద్లో చూసుకుంటే నాగారంలో ఉంది, తిరుపతిలో ఉంది, కడపలో ఉంది. ఇట్లా ఏపీ తెలంగాణ మొత్తం మీద ఒక 12 అవుట్లెట్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇండియా మొత్తం మీద ఒక 2000 అవుట్లెట్స్ పెడుతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, ఇండియా మొత్తంలో ఏ కస్టమర్ అయినా సరే ఎల్ఈడి లైట్ కొనుక్కోవాలంటే మార్కెట్ కంటే అతి తక్కువ రేట్లో గ్లోయిడ్ దగ్గర కొనుక్కోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో వాళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం కావాలనుకోండి, మా దగ్గర రావచ్చు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకటి చేసాం. వాళ్ళకి టవర్ ఉంది. ఆ టవర్కి వాళ్ళు ఏమనుకున్నారంటే మ్యూజిక్ బట్టి లైట్ ఆన్ కావాలనుకున్నారు. సో మేము అది తయారు చేసి ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనకి ల్యాన్కో హిల్స్ ఉంది, ల్యాన్కో హిల్స్ కానీ వాళ్ళకి ఒక 2000 ట్యూబ్ లైట్స్ కావాల్సి వచ్చింది, తక్కువ ధరలో కావాల్సి వచ్చింది. అది మేము సప్లై చేసినాం. అదేవిధంగా ఎల్ఎన్టీ, మనకి ఎల్ఎన్టీ ఉంది, ఇప్పుడు ఏస్ అర్బన్ అంటారు, వాళ్ళకి సుమారు ఒక 12,000 నుంచి 16,000 లైట్స్ వాళ్ళు ఒక గత 5 సంవత్సరాలు తీసుకున్నారు. సైబర్ టవర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాత లైట్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలనుకున్నారు. అనుకుంటే మేము ఏం చేసామంటే, అవసరం లేదండి, మేము వాటిని రిపేర్ చేస్తామని చెప్పాము. రిపేర్ చేసాము. వాళ్ళకి సుమారుగా మాకు బడ్జెట్ సుమారుగా ఒక 50 లక్షలు మాకు పిఓ ఇస్తే, దాంట్లో వాళ్ళకి సుమారుగా మేము ఒక 25 లక్షలు సేవ్ చేసాము. ఇట్లా ఇండియా మొత్తం మీద మేము లాస్ట్ 7 ఇయర్స్లో ఒక 50 కోట్ల బిజినెస్ చేస్తే 50 కోట్లలో 20 కోట్లు మేము క్లయింట్స్ సేవ్ చేయగలిగాం. అంటే మా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మార్కెట్లో ₹1,00,000 కనుక మీకుంటే మా దగ్గర ఓన్లీ 70,000 దొరుకుతుంది. మీరు ఎక్కడ లైట్ కొనుక్కున్నా ఆ లైట్కి మాకు డిఫరెన్స్ సుమారుగా 20 to 30% డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా అంటే మాకు మార్కెట్లో ఏంటంటే, మేము మ్యానుఫ్యాక్చరం, ఫస్ట్ చెప్పేదంటే మేము మ్యానుఫ్యాక్చరం. ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ 99% సో బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. మన హైదరాబాద్లో ఇట్లా మార్కెట్లో ఎక్కువ అమ్మే కంపెనీ ఏదైనా ఉందంటే మాదే. ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ నాకు తెలిసి హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు ఇవి కొనుక్కోవడానికి మనం ఏమైనా బుక్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ వచ్చి తీసుకోవాలి? అంటే మీరు బుక్ చేసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. shop.glided అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీరు వాట్సాప్ ద్వారా, మాకు ఒక నెంబర్ ఉంది 9553550700 కనుక మీరు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ నుంచి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు చెప్తే వాళ్ళే కొటేషన్ పంపిస్తారు. కొటేషన్ పంపించిన తర్వాత మీకు ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం వేసుకుంటాం. ఇప్పటికీ మేము మా దగ్గర సుమారుగా ఇండియా మొత్తం మీద 12,000 క్లయింట్స్ ఉన్నారు. మేము ఇక్కడే కాదు, రువాండా సప్లై చేసాం, రీసెంట్గా దుబాయ్ సప్లై చేసాం, మాల్దీవ్స్ సప్లై చేసాం, ఇట్లా వరల్డ్ వైడ్ సప్లై చేస్తున్నాం. ఇండియాలో ప్రతి స్టేట్కి సప్లై చేసాం మేము.
మా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పే కదా, మీకు ఓల్డ్ లైట్స్ ఉంటే కస్టమైజ్ చేస్తాం, రిపేర్ చేస్తాం. ఇక్కడ చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్న చిన్న లైట్స్ పోతే రిపేర్ చేయించుకుంటారు, వాళ్ళకి 50% మిగులుతుంది. నల్లరెడ్డి అమ్మ, స్టేట్ ప్రెసిడెంట్ని, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్. మాలో ఒక సభ్యుడు మా ముందు అందరికి ఉపయోగపడేది, ఎక్కడ దొరకనటువంటి ఎల్ఈడి లైట్లో A to Z. మనం ఇంకొక అడుగు పోతే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లైట్ కొనుక్కోవాలి. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే A to Z అన్ని రకాలుగా అందరికీ అవసరమైనవి తక్కువ రేట్లో ఎక్కువ నాణ్యత ఉన్న లైట్లు మనకు అక్కడ దొరకడం అది సంతోషం. మేము లాస్ట్ టైం కూడా మేము మీటింగ్, మా యానివర్సరీ మీట్ పెట్టుకున్నప్పుడు మన వాళ్ళు అప్పుడు సెకండ్ యానివర్సరీ 2వ సంవత్సరం పెట్టుకున్నారు. ఆ రోజు మా వాళ్ళని అక్కడ పెట్టి ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ గ్లో ఎల్ఈడికి సంబంధించిన పూర్తి ప్రొడక్ట్స్ కూడా మా ఎలక్ట్రీషియన్లకు అందరికి కూడా వారు ఎలా పనిచేస్తాయి, ఎంత దీనికి క్వాలిటీ ఉంది. ఒకవేళ మిగతా కంపెనీలు ఏంటంటే ఒకసారి పెట్టిన తర్వాత ఆ 1 year వరకే వ్యారంటీ, తర్వాత రిపేర్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఖరాబ్ అయితే తీసి పక్కన వేసుకోవాలి, కొత్త లైట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ లైట్ అయినా మా ఈ గ్లో ఎల్ఈడి లైట్లు కానీ లేదంటే ఇతర కంపెనీ లైట్లు కూడా ఖరాబ్ అయితే వీళ్ళు రిపేర్ చేసి తక్కువ ఖర్చులో మళ్ళీ కస్టమర్కి ఉపయోగపడే విధంగా చేయడము ఒకటైతే, రెండోది విద్యుత్ అనేది జాతి సంపద. చాలా కంపెనీలు లైట్ల వల్ల ఏమవుతుంటే ఎక్కువ కరెంటు కావడం వల్ల ఇప్పుడు మనం కరెంటు కొనుక్కుందామన్నా కూడా దొరకని పరిస్థితి. అటువంటిది మోడీ గారి ఆలోచనల్ని గ్లో ఎల్ఈడి తీసుకొని తక్కువ కరెంటు తీసుకొని మనకి ఎక్కువ లైట్ని శక్తిని ఇవ్వడం అనేది గ్లో ఎల్ఈడిలో ఉన్న ముఖ్యమైనగా మనం చెప్పుకోదగ్గ విషయం అన్నట్టు. సో అటువంటిది తక్కువ టైంలో వీళ్ళు ఒక 7 సంవత్సరాల్లో కొన్ని ప్రొడక్ట్స్ మొదలుపెట్టి ఇలా దాదాపుగా 1200 ప్రొడక్ట్స్లు నాకు తెలిసి ఏ కంపెనీలో కూడా లేవు. ఇన్ని ప్రొడక్ట్స్లు ఉండడం అనేది ఇండియాలో నేను ఫస్ట్ టైం, ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని ప్రోడక్ట్లను కూడా డెవలప్ చేసి మాకందరికీ ఇవ్వడము. రెండోది ఎస్పెషల్గా మాకు ప్రామిస్ చేశారు, ఎలక్ట్రీషియన్లు వస్తే మీకు ఇంకా కూడా కస్టమర్ కంటే కూడా ఇంకా కొంచెం తక్కువ రేటుకి ఇస్తాము, మీకు మాకు ఉపయోగించండి అని కూడా ప్రామిస్ చేశారు. అట్లా కూడా మేము చాలామంది మా ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా ఇక్కడ వచ్చాము కూడా ఇవాళ కూడా. సో ఇక ఈ ప్రోడక్ట్ని, ఎందుకంటే మనం ఏదో ఇతర దేశాల తయారయ్యే ప్రోడక్ట్లని మనం డెవలప్ చేసేదాం కన్నా ఇండియా వైజ్గా భారతదేశంలో తయారవుతున్న వస్తువుల్ని మన స్వదేశీ అభిమానంతో ప్రత్యేకంగా మా వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని పెట్టి అభివృద్ధి చేస్తున్న ఈ ప్రోడక్ట్ని మేము కూడా ఎందుకు భాగస్వామ్యం కాకూడదు? అందులో మన తెలుగు వాళ్ళు మన దేశానికి సంబంధించిన ప్రోడక్ట్ని మేము విరివిగా ఎక్కువ కూడా మా శక్తి మేరకు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి, మా ఎలక్ట్రీషియన్లుగా మేము ప్రజలకు తీసుకెళ్ళి ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మందికి చేరే విధంగా చేసి జాతి సంపదలో కూడా జాతి అభివృద్ధిలో కూడా మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దానికి మాకు అవకాశం ఇచ్చిన గ్లో ఎల్ఈడి కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై గ్లో. అప్పటి నుంచి నా పేరు ఉపేందర్ రెడ్డి. మన జయప్రకాష్ నారాయణ గారి తమ్ముడు. మేమందరం లోక్సత్తాలో పనిచేసాం. కొండలరెడ్డి గారు, కట్ట రామకృష్ణ గారు, సాంబరెడ్డి గారు, మేమందరం లోక్సత్తాలో, శ్రీధర్ రెడ్డి గారు అందరం లోక్సత్తాలో పనిచేసాము. అక్కడి నుంచి ఇండస్ట్రీ పెడుతూ మన సాంబరెడ్డి గారు చాలా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ గ్లో ఎల్ఈడి బల్బు ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇట్లాంటి వెరైటీ రకరకాల లైట్లు పెడుతూ ఎక్కడ మార్కెట్లో లేని వెరైటీస్ అన్ని ఏర్పాటు చేస్తూ చాలా బాగా చేస్తున్నాడు. మేమందరం అతన్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఇండస్ట్రీలో చాలా డెవలప్మెంట్ అవుతూ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారంటే వీఆర్ అప్రిషియేటింగ్ ద సాంబరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్న గ్లో ఎల్ఈడి యాజమాన్యానికి ఈ విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇన్ని విధాల లైట్లు ఉంటాయని అందరికీ తెలియజెప్పిన యాజమాన్యానికి, ఈ సాంబరెడ్డి గారికి, రామకృష్ణ గారికి పట్టుదలతో ఈ కంపెనీని పైకి తీసుకొచ్చి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గ్లో ఎల్ఈడి అనేది ఒక లైటింగ్లో ఒక విప్లవాత్మక మార్పుల్లో వీళ్ళది కూడా భాగస్వామ్యం ఉంది. దీన్ని కూడా అందరూ హర్షించదగిన విషయము. ఈ మామూలు దీపం నుంచి లైటు నుంచి ట్యూబ్ లైట్ ద్వారా మళ్ళీ ఇన్వర్టర్ బల్బులు, కరెంటు పోయినా ఇవాళ వెలుతురు ఉంది అని అంటే ఈ లైటింగ్లో ఉన్న విప్లవాత్మకమైన మార్పులు. దీనికి గ్లో ఎల్ఈడి యాజమాన్యం ఇంకా ముందుకు రావాలని, ఇంకా ఉపాధి అవకాశాలు పెంచాలని, మా ప్రశాంత్ నగర్ వాసులకు కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. దాని ద్వారా అందరిని నేను అభినందిస్తున్నా. ఈ యాజమాన్యాన్ని ఇంకా ముందుకు రావాలని, ఇంకా ఒక యాజమాన్యాన్ని స్టాఫ్ను పెంచుకోవాలని, ముందుకు రావాలని నా కోరిక. ఇవాళ గ్లో ఎల్ఈడి వారి యొక్క 7వ వార్షికోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా వారు ఇక్కడికి పిలిచి గౌరవించి
ఆనందకరమైన విషయం. అయితే ఇవాళ ఎల్ఈడి అనేది ప్రపంచ దేశాల్లో అదొక పెద్ద విప్లవాత్మకమైన మార్పు. లైటింగ్లో లైట్ అనేది ప్రతి జీవితంలో ప్రతి జీవికి, ఒక మానవుడికే కాదు ప్రతి జీవికి కూడా లైట్ అనేది చాలా అవసరం. పగలైతే మనం సూర్యకాంతి వాడుకుంటాం, నైట్ అయితే మనం. కాబట్టి ఇవాళ ఈ మారుతున్న సమాజంలో ఈ ఎల్ఈడి అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. అది దాన్ని ఈ గ్లో ఎల్ఈడి వాళ్ళు చక్కగా ప్రతి నిత్యం వాళ్ళు డెవలప్ చేస్తూ రోజు రోజుకి దాన్ని డెవలప్ చేసుకుంటూ పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మార్చుకుంటూ 0.5 మెగావాట్ నుంచి 1000 మెగావాట్ వరకు వాళ్ళు తయారు చేస్తున్నారు. అన్ని రకాలైన లైట్లు తయారు చేస్తూ వాళ్ళు మార్కెట్లో మంచి వాళ్ళు నిలబడగలిగారంటే వారి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లా ఇండస్ట్రీస్ కుర్రాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా స్వయం కృషి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇలాంటి ఇండస్ట్రీస్ మరిన్ని ముందుకు రావాలి, మరింత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. మా కుకట్పల్లి నియోజకవర్గంలో రాబోయే రోజులు ఇటువంటి మరింత ప్రోత్సాహంగా మేము ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇండస్ట్రీస్ని, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీస్ తీసుకురావాలి, సాఫ్ట్వేరే కాదు అన్ని రంగాల్లో ఈ ఇండస్ట్రీస్ని బాగా ప్రోత్సహించి మరింత మెరుగైన క్వాలిటీ తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఈ మధ్య దావోస్లో జరిగిన దీనికి కూడా వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి మా ఐటీ మినిస్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అనేక లక్షల వేల కోట్ల యొక్క పెట్టుబడులు హైదరాబాద్ రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. రాబోయేలో ఈ తెలంగాణ రాష్ట్రం మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఎవరైతే ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. గురించి ఏమేమి తెలుసుకున్నారు సార్? అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఎల్ఈడి లైట్లు అనేటివి కరెంటు తక్కువ కాలుతుంది, కరెంటు బిల్లు తక్కువ వస్తుంది, వెలుతురు ఎక్కువ వస్తుంది. తల్లి అందరూ తెలిసిన విషయమే, నాకు కాదు జనరల్ పబ్లిక్ కూడా తెలిసిందే. కరెంటు బిల్లు తక్కువ వస్తుంది, లైట్లు ఎక్కువ వస్తాయి. మనకు సాఫ్ట్వేర్లు ఎట్లయితే అప్డేట్ ఫాస్ట్ అవుతున్నామో మన భారతదేశం ఉడక ప్రపంచంలో ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఈ లైటింగ్ విషయంలో ఉడక వెలుతురు తక్కువ తీసుకురావాలి, వెలుతురు ఎక్కువ తీసుకురావాలి, తక్కువ బిల్లు కావాలని ఆశించే దాంట్లో ఎల్ఈడి లైట్ కనిపెట్టారు. ఇంకోటి ఎల్ఈడి లైట్లు సర్వీస్ ఎక్కువ ఇస్తాయి. ఇవి తొందరగా పాడైపోవడం కానీ తొందరగా వెళ్ళిపోవడం కానీ ఉండదు. మినిమం 2 ఇయర్స్కి మనకు పనిచేస్తే కనుక ఎల్ఈడి లైట్ ఫేమస్ అని. సార్ చెప్పండి, ఈ గ్లో ఎల్ఈడి అంటే ఏంటి అసలు ఫేమస్? అందులో ఏంటి స్పెషల్? ఎల్ఈడి లైట్స్ అందరికీ తెలిసినవే. ఎల్ఈడి లైట్లు వస్తున్న ఈ తరుణంలో గ్లో ఎల్ఈడి అనేది అందులో ఒక కంపెనీ. అయితే వీళ్ళు క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఎక్కడైనా డిఫెక్ట్ ప్రోడక్ట్ వచ్చినా కానీ దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వలన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకురావడం వలన వీళ్ళ కంపెనీ ఇంతగా డెవలప్ అయ్యి ఇప్పుడు 7 సంవత్సరాల్లోనే ఇన్ని అవుట్లెట్లు పెట్టి ఇంత బాగా ఎదిగిందని నా అభిప్రాయం. నేను కూడా వీళ్ళ దగ్గరే నా ఇంటికి అన్ని కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడే కొనుక్కున్నాను. నేను కొన్నప్పటికన్నా ఇప్పుడు ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. నేను కొన్నప్పుడు అన్ని 100 లోపు ఉండేవి, ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇందులో ఉన్న సాంబిరెడ్డి మా విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి, మాకు రిలేటివ్ అవుతారు. వీళ్ళు ఈ విధంగా వచ్చి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అలాగే అవుట్లెట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఏ విలేజ్లో అయినా ఏ మండలంలో అయినా అవుట్లెట్లు ఇస్తూ ఉంటున్నారు. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఈ కంపెనీ బాగా డెవలప్ అవుతుందని, చాలామందికి ఉపాధి దొరుకుతుందని, ప్లస్ అన్స్ట్రక్చర్డ్గా ఉన్న ఎలక్ట్రీషియన్స్ వ్యవస్థ కొంచెం స్ట్రక్చర్డ్గా మారి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చాలా త్వరగా పని పూర్తయ్యేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. In roads, like see here is a small line, okay, here like, and here lenses, this are the road lenses. Here this is a small line, okay, how it affect how it affect or how we show in the road, okay. Here this is a thin and this is wide, okay. This is full wide light. Here you can see here like a rainbow structs, okay, fully like a circle, okay. Here these are the directly impact on road, okay, directly like okay. And here these are the flash, like full flash. There is not a direct put it on the light, okay, just flashing on the overall on the road, okay. Yeah, thank you. These are the sensors. The sensors are using in the switches. These sensors are using in the switches, okay. We are controlling with that this one is that. చెప్పవసరం లేదు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ట్యూబ్లైట్స్ అనమాట, ఇవన్నీ T5 ట్యూబ్లైట్స్ న్యూ మోడల్వి. ఇది 1 ఫీట్ ట్యూబ్లైట్ 5 వాట్స్లో ఉంటుంది. ఇది 2 ఫీట్ ట్యూబ్లైట్ అనమాట. 9 వాట్స్ 10 వాట్స్లో అట్లా ఉంటుంది.
ఇది 4 ఫీట్లో 20 వాట్స్ వస్తుంది. ఇందులో మనకి 4 ఫీట్లో సెన్సార్ది కూడా ఉంటుంది, అది కూడా 20 వాట్స్లో వస్తుంది. 5 మీటర్స్ రేంజ్ దాకా దాని సెన్సార్ పనిచేస్తుంది. ఇందులో మనకి 40 వాట్స్ వచ్చేసి ప్రైమ్ ఎక్కువ అనేది 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ప్రైమ్ అనేది 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దానికి 40 వాట్స్ ఉంటాయి రెండు. అండ్ ఇందులో మనది రెట్రోఫిట్ అని పాత మోడల్వి ఉంటాయి, ఓల్డ్ మోడల్. అండ్ ఇది 4 పిన్ PLL 2 పిన్ PLL అని 2 ఉంటాయి. అందులో ఇది 4 ఫీట్ 8 ఫీట్ 2 ఫీట్స్ ఉంటాయి. అందులో సేమ్ యాజువల్లీ 18 వాట్స్ రెండిట్లో అదే పని చేస్తాయి. అండ్ మనకి ఇష్టం వచ్చిన బల్బ్స్లో అంటే ఇది ఏదైతే 20 వాట్స్లో ఉందో అందులో మనకి ఇష్టం ఉన్న కలర్స్ మనం చూస్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. లైక్ రెడ్, ఎల్లో, పింక్, మన ఫ్లాగ్ కలర్ అట్లా ఇష్టం ఉన్న కలర్స్ సపరేట్గా డిజైన్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో మనం పెట్టుకోవచ్చు ఫ్లాగ్. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేస్తారు అన్నమాట. ఏ కలర్ అయినా వాళ్ళ డిమాండ్ తోటి చేసేస్తారు. అంటే కలర్కి ఇంత అనేది ఏమైనా ఉంటుందా, లేదంటే సేమ్ ప్రైస్ ఉంటుందా? కొన్నిటికి మ్యాక్స్ సేమే ఉంటుంది. మ్యాక్స్ అయితే కొన్నిటికి లైక్ లైట్ కలర్స్కి అయితే తక్కువ కూడా ఉండొచ్చు. నార్మల్ బ్రైట్ కలర్స్కి అయితే ఉండొచ్చు, కొంచెం 10% ఎక్కువ ఉండొచ్చు అలా. ఇది చెప్పండి, అంటే ఇవన్నీ కలర్స్ ఉన్నాయి, ఇది నాకు వెరైటీగా కనిపిస్తుంది, చెప్పండి. 40 వాట్ బల్బ్స్ ఇక్కడ 0.5 వాట్ నుంచి 50 వాట్ వరకు బల్బ్స్ ఉంటాయి. 0.5 వాట్ బల్బ్స్ ఆరెంజ్, వైట్, ఎల్లో, గ్రీన్ ఈ కలర్స్లో ఉంటాయి. అండ్ బ్యాటరీ బ్యాకప్ బల్బ్ కూడా ఉంటుంది. ఇవి కూడా లైట్సేనా? ఓకే, ఏంటి వీటి వెరైటీస్ ఏంటి? ఇవి సర్ఫేస్ ప్యానెల్స్ అంటారు. ఇవి కారిడార్స్లో గ్రౌండ్స్లో ఇట్లా పెట్టుకోవచ్చు. దీనికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 6 వాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 వాట్ నుంచి 22 వాట్ వరకు ఉంటుంది. వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్ పెట్టచ్చు. చెప్పండి. సపోర్ట్ అండ్ కస్టమైజేషన్ వేరే వాళ్ళ లైట్లు అయినా సరే చేస్తాము. మన కంపెనీ గ్లో ఎల్ఈడి కాకుండా అదర్ కంపెనీ సూర్య, క్రాంప్టన్ ఇలాంటి కంపెనీల్లోనూ కూడా చేస్తాము. చెప్పండి. కస్టమైజేషన్ చేస్తాము, వేరే కంపెనీ లైట్లైనా చేస్తాము, అన్ని రకాల లైట్లు కూడా చేస్తాము. మన ప్రొఫైల్స్ అవి వాడతాం కదా, ప్రొఫైల్కి సంబంధించినవి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కూల్ వైట్, న్యాచురల్ వైట్, వామ్ వైట్, గ్రీన్, రెడ్ అలా ఉంటాయి. ఇక అది అట్లా కలర్స్ డిఫరెంట్ కలర్స్. ఇది డిమ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. డిమ్ ప్రొడక్ట్స్ డిమ్ కూలా చేసుకోవచ్చు కావాలంటే. ఇక RGBC దీంట్లో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది మనం. ఇక వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ ప్రూఫ్ అంటే ఇవన్నీ స్పాట్స్ లైట్లో వాడతారు. ఇవన్నీ కాంపోనెంట్స్ అవి డ్రైవర్స్లో వాడతారు. జస్ట్ యూ లైక్ దిస్ లైక్ అసెంబ్లీ చేస్తే ఇలా అవుతుంది. ఈ కాంపోనెంట్స్ అన్ని అసెంబ్లీ చేస్తే ఈ డ్రైవర్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇవన్నీ LED స్పాక్స్ అండ్ దాని వాల్యూస్. DC లైట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంది. దీని వెరైటీ ఏంటి? ఫ్లడ్ లైట్స్. ఇది ఫ్లడ్ లైట్స్. ఇది వచ్చేసి లెన్స్. ఇది ఎక్కువ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే గార్డెన్స్లో కానీ స్టేడియంలో కానీ ఇక్కడ చాలా వెరైటీస్లో యూజ్ చేస్తాము. ఇది 30 వాట్ ఉంటుంది, 50 వాట్ ఉంటుంది, 100 వాట్ ఉంటుంది, 200 వాటేజ్ ఉంటుంది. ఇది ఒక్కొక్క వాట్కి ఒక్కొక్క లెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. దీని ప్రైజు మనం shop.glowled.comలో చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మన షాప్కి విజిట్ చేసి వాళ్ళకి అడిగితే చెప్పేస్తారు. ఇది వచ్చేసి నాన్ లెన్స్ ఈకో మోడల్. ఇది మనం గార్డెన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యానర్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి 10% డిస్కౌంట్ ఉంది, 2 ఇయర్స్ వారంటీ. ఇది ప్రైస్ మనం shop.glowled.comలో చెక్ చేసుకోవచ్చు. సెన్సార్. ఓకే, వీటి వెరైటీస్ ఏంటి? This one 4 touch we use for home automation. This is smart model, touch one. This is for fan touch. For fan regulator we use regulator in this inbuilt only. And this is IR blaster where we use TV,
AC. So wherever we use IR remote, in place of this we can use this one. And this, so next one, this one dimming, bi-channel dimming. Suppose we have light, so we can increase brightness, decrease brightness also. This is CCT. CCT means color changing. So we can change cool white, warm white, natural white. And this is for heavy loads, for 20 amps. So we use this one for heavy loads. This is just for 6 amp loads, normal loads. This is for heavy loads. లెన్స్ అండ్ ప్రైమరీ ఉంటుంది 10% డిస్కౌంట్ 30 వార్డ్ నుంచి స్టార్ట్ అవుద్ది 500 వార్డ్ వరకు ఎండ్ అవుద్ది డిస్కౌంట్. అది ఎంఆర్పి కావాలంటే షాపు గ్లో ఎల్ఈడి ఎక్కువ అంటే ఎంఆర్పి వస్తుంది. ఇవి ఎలా యూజ్ చేయాలంటే ఇది బిల్డింగ్స్కి గట్రా యూజ్ చేయాలి. ఓకే మేడం. ఇది దీని గురించి చెప్పండి. వచ్చేసి ఫెడ్ లైట్స్లో ప్రైమ్, దీంట్లో మనకి 150 వాట్ నుంచి 500 వాట్ వరకు ఉంటాయి. ఇవి వచ్చేసి క్రికెట్ గ్రౌండ్లలో ఎక్కువగా వాడతారు. మనకు దీని డీటెయిల్స్ మొత్తం ప్రైమ్ దాంట్లో ఉంటాయి షాపింగ్లో. ఇదేంటి? ఇండోర్ పర్పస్కి యూజ్ చేస్తాము. మన దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, ప్రైమ్ అండ్ యూఎఫ్ఓ మోడల్. ఇది ఓన్లీ ఇండోర్ అంటే మ్యాక్సిమం గుడౌన్స్కి కానీ అలా ఇండోర్ పర్పస్కి దీనికి యూజ్ చేస్తాము. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ దీని ఏరియా అంతా కవర్ చేస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మోడల్ వచ్చేసి మనకి లెన్స్ ఉంటాయి. ఆ లెన్స్లో మనకి పర్టికులర్ డిగ్రీ అనేది ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఆబ్జెక్ట్ మీద మనకి కనిపించడానికి ఆబ్జెక్ట్ మనం 60 డిగ్రీ లెన్స్ అనేది వాడతాం దాంట్లో. ఇవి 2 మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది వేరు, ఇది వేరు. ఓకే. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది డెకరేషన్ చేశారా? ఓకే. Control with the phone like switches, direct switches. We control it like this, direct switches. If in case we have to off the bedroom lights, okay, we on the bedroom lights, off the bedroom lights. That optional is given in the glow LED, okay, glow smart, and we can control with Alexa also. So you can see here. The Alexa, turn off home. ఓకే, చూసుకుంటున్నట్టయితే గ్లో ఎల్ఈడి అంటే చాలా ఫేమస్ అనేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గ్లో ఎల్ఈడి ఎవరు తీసుకున్నా కానీ వేరే షాప్లలో తీసుకున్నా కానీ వాళ్ళకి ఒకవేళ రిపేర్ అయినా వాళ్ళు ఒక్క సంవత్సరం వాడిన తర్వాత మళ్ళీ వాటినే రిపేర్ చేయడం కుదరదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ 2 ఇయర్స్ అయినా సరే 1 ఇయర్ అయినా సరే ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ రిపేర్ వచ్చినా కానీ వాళ్ళే రిపేర్ చేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా బెనిఫిట్ ఏంటంటే కరెంటు బిల్లు కూడా తక్కువ రావడం, ఎక్కువ వెలుతురుని ఇవ్వడం. ఇది చాలా మనకి మంచి విషయం అనేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లో ఎల్ఈడి సంప్రదించాలి. వాళ్ళని కూడా బుక్ చేసుకొని వాళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేశారు. ఎవరికి అవసరం ఉన్నా కానీ ఈ లైట్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎక్కడైనా సరే స్ట్రీట్ లైట్స్ కానీ గార్డెన్స్లో కానీ రూమ్స్లో కానీ హోమ్లో కానీ ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు.